సర్వమోంకారం ఏ వేదం ఓం సర్వం గాయత్రీ చ త్రాయతే చ. ఈ శరీరమే ఓంకారము. దీన్ని తెలుసుకుంటే అన్నింటి గురించి తెలుస్తుంది. క్రియే గాయత్రి. క్రియ చేయడం వల్ల త్రాణ కలుగుతుంది. ఏ అగ్నివర్ణాం శుభాం సౌఖ్యాం కీర్తస్యంతి ఏ ద్విజాతాం తావయతి దుర్గా నినావేవా సింధు దురితాత్యగ్ని. ఋగ్వేదం. అంటే యోనిముద్రలో ప్రతిరోజు కూటస్థాన్ని దర్శిస్తూ ఉండే క్రియావంతుణ్ణి, ఆ కూటస్థ స్వరూపమైన కోటకు యజమానురాలైన దుర్గా సంసార రూపమైన సముద్రాన్ని దాటిస్తుంది. క్రియారూపమైన ఓడ ద్వారా అలా చేస్తూ చేస్తూ ఉండగా చెంచల మనస్సు స్థిరమవుతుంది. ఈ క్రియ చేసిన తరువాత లభించే అవస్థలో పాపాలన్నీ నశించిపోతాయి. క్రియా కర్కే క్రియాకి పరావస్థ మే రహనా. క్రియ చేసి క్రియకు అవతలి అవస్థలో ఉండాలి. అన్ని మాటలకు సారాంశమిదే. పూర్వజన్మలో చేసిన కర్మను దైవకర్మ అంటారు. ఇప్పుడు చెయ్యవలసి వచ్చే కర్మను పురుషకార కర్మ అంటారు. అంచేత దైవ పురుషకారజనితమైన కర్మక్లేశాన్ని నివారించుకోవడానికి క్రియావంతులు గురూపదేశాన్ని అనుసరించి మనోయోగపూర్వకంగా ఎప్పుడూ క్రియ చేస్తూ ఉండాలి. 1728 సార్లు లేదా 20,736 సార్లు ఉత్తమ ప్రాణాయామం చేయడం వల్ల కోరికలన్నీ పూర్ణమై సిద్ధిస్తాయి. ఆ కూటస్థంలోని స్థిరంగా ఉండడాన్నే లక్ష్మి అంటారు. ఇందులో శాంతి పదం లభిస్తుంది. క్రియ చెయ్యడం వల్లనే సిద్ధి కలుగుతుంది. విశ్వకర్మ విశ్వకర్త్రి అదే. ఈ ప్రపంచాన్ని భరించేది పోషించేది అదే. కూటస్థంలో కృష్ణవర్ణంలో గోళాకారంగా ఉండేదే దేవుడు. పైగా ఎడమవైపు గుండెలో ఓంకార క్రియ ద్వారా స్థితి స్వరూపుడైన అతడే వామదేవుడు. ఈ శరీరంలోని 6 చక్రాల్లో ప్రవర్తిల్లే 6 ఋతువుల్లో కూటస్థ స్వరూపంలో ఉండే భ్రమరమే సర్వశ్రేష్టమైన మధుకరం. ఇడ పింగళారూపమైన ధనస్సును చేతబట్టిన వాడే రాముడు. ఆయనే ప్రవృత్తి నివృత్తులను అన్నింటినీ హరిస్తాడు. అందుకే ఆయన పేరు హరి. ఆయనే హరినాక్షుల వంటి దివ్యచక్షు కూటస్థ స్వరూపుడు. అందుచేత హరినాం అన్న పేరు వచ్చింది. ఆయన అన్ని భూతాలను పదార్థాలను హరించేస్తాడు. కాబట్టే సర్వభూతహరుడు అన్న పేరు కూడా వచ్చింది. ఆయన ఎప్పుడూ ఉండేవాడు కాబట్టి నిత్యుడు. ఆయన షడైశ్వర్యవంతుడు. అంటే ఆకలి, దప్పిక, పుట్టుక, చావు, సుఖం, దుఃఖం లేనివాడు, వాటికి అతీతుడును. అందుకే ఆయన్ని భగవానుడు అంటారు. క్రీస్తు శకం 1874 సంవత్సరం అక్టోబర్ 28వ తేదీ డైరీలో యోగిరాజులు ఇలా రాసుకున్నారు. वो ज्योत रूप यही ज्योत शरीर में व्यापक हो जाएगा तब सब देखेगा आ और बोलने का तबीयत ना चाहने पर. అంటే ఓంకార రూపమైన ఆత్మజ్యోతి శరీరమంతటా వ్యాపించిన మీదట ఈ శరీరంలోనే స్వర్గ మర్త్య పాతాళ లోకాలున్నాయి. అవన్నీ కనిపిస్తాయి. ఇచ్చ లేకపోయినప్పటికీ కూడా అన్నీ వినవస్తూ తెలియవస్తూ ఉంటాయి. దీన్ని గురించే అర్జునుడు ఇలా అన్నాడు. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృశ్యాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యదితం మహాత్మన్. అంటే మహత్ప్రాణరూపుడవైన ఓ మహాత్మా, స్వర్గానికి భూమికి నడుమనున్న ఈ అంతరం అంటే అంతరిక్షం అంటే మూలాధారానికి సహస్రారానికి మధ్య లేదా లోపల 4 దిక్కుల నీ ఆత్మ తాలూకు తేజోరూప కాంతి వ్యాపించిపోయింది. నీ ఆత్మ తాలూకు అద్భుత ప్రచండాగ్నికి సమానమైన భయంకర రూపాన్ని చూసి 3 లోకాలు అత్యంత భయభీతులయ్యాయి. అంటే శరీరంలో పైన కింద మధ్యలో ఉన్న లోకాలు 3 భయగ్రస్తమయ్యాయి. మనస్సు బెదిరిపోయింది.